హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మాంగళ్య ధారణ కానివ్వండి బాబు అని పంతులు గారు చెప్పిన వెంటనే ఇక అందరూ కూడా చేతులు అక్షింతలు పట్టుకుని రెడీగా ఉంటారు. ఇక శివ అయితే పూరి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే బిందుని తీసుకుని మీరా, అపూర్వ, నక్షత్ర అయితే అక్కడికి వస్తారు. ఇక అప్పుడు మీరా పెళ్లి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ఎవరా అని అందరూ మీరా వైపు తిరిగి చూస్తారు. ఇక వెంటనే మీరా బిందుని తీసుకుని మండపం దగ్గరకంట వచ్చి, ఈ శివ తాలి కట్టాల్సింది ఆ పూరి మెడలో కాదు, నా కూతురు బిందు మెడలో అని బిందు శివ కలిసి దిగిన ఫోటోలు అన్నీ కూడా మీరా తెచ్చి ఆ పెళ్లి మండపంలో అయితే విసిరేస్తుంది. ఇక ఆ ఫోటోలను చూసి గగన్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోయి కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటాడు. చెప్పండి కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు శివ ఎవరి మెడలో తాలి కట్టాలి అని. ఇక ఆ మాటలకి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ, శివ బిందు మెడలో తాలి కట్టడమే న్యాయం, ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న గగన్ అయితే ఇంకా బాధపడుతూ ఇక వెంటనే ఒక చేత్తో శివని, ఇంకొక చేత్తో బిందుని ఇక పట్టుకుని పెళ్లి మండపం పైకి ఎక్కి ఇక పీటల మీద అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇక వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తూ ఉంటాడు. ఇక ఆ పెళ్లిని చూసి పూరి, భూమి ఇద్దరూ కూడా ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక శివ అయితే బిందు మెడలో తాలి కడుతూ ఉంటే అది చూడలేక శారద అయితే గగన్ భుజం మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే ఇక గగన్ తన మనసులో ఉన్న బాధని అంతా దిగమింగుకుంటూ శివ బిందుల మీద అక్షింతలు అయితే వేస్తూ ఉంటాడు. ఇక తన పగ నెరవేరినందుకు అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఆనందంగా వాళ్ళ మీద అక్షింతలు వేస్తుంది. మరి ఎలా అయితే లాస్ట్కి ట్విస్ట్ వచ్చి శివ బిందుల పెళ్లి జరిగింది. మరి ఇప్పుడు శివ బిందును ప్రేమిస్తున్నాడు అన్న విషయం ముందే భూమికి తెలుసు కాబట్టి ఆ విషయం తనకి ఎందుకు చెప్పలేదు అని గగన్ అయితే భూమిని దూరం పెట్టి ఇంట్లోంచి గెంటేస్తాడా? మరి పూరి, గగన్, శారద వీళ్ళు ముగ్గురు కలిసి భూమికి ఎటువంటి శిక్ష వేస్తారు? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.